హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా. ముందు రోజు క్లాస్లో ఏం తెలుసుకున్నాం? మన సబ్ కాన్షియస్ మైండే మన శరీరాన్ని నిర్మిస్తుంది అని, అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుందని, మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఆ ప్రాబ్లంని, దానికి సమాధానాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్కి నిద్రపోయే ముందు దానికి అప్పచెప్తే దాని పరిష్కారాన్ని అదే కనుక్కుంటుందని, అలాగే మన ఆలోచనలు గమనిస్తూ ఉండమని, ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలే చేయమని. ఇంకా ఏం చెప్పారు? ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరంలో మొత్తం సెల్స్ అన్నీ కొత్తగా ఏర్పడతాయి కాబట్టి, ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ మనం పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో, ఈర్ష్య, భయం ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు లాంటివన్నీ వదిలించుకొని వదిలించుకుంటామో, అన్ని రకాల అనారోగ్యాల నుంచి దూరంగా ఉంటామని, ఎప్పుడు అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ, మంచిని అంగీకరించు, దానిలో జీవించడంలో ఆనందాన్ని పొందమని నిన్న క్లాస్‌లో చెప్పారు కదండీ! ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీకు కావాల్సిన ఫలితాలని పొందటం ఎలా? అన్ని ప్రార్థనలు వినిపించుకోవడం, మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదండీ! నాకిలా జరగాలి, అలా జరగాలి అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా! కానీ అన్ని ప్రార్థనలు జరగవేంటి? అంటే అన్ని ప్రార్థనకి ఫలితం రావట్లేదేంటి మనకి? కొన్ని కొన్ని సార్లు నేను అనుకుంటున్నాను కానీ, ప్రార్థిస్తున్నాను నేను. కానీ నాకది జరగట్లేదు అనుకుంటూ ఉంటాం కదా! అంటే ఏంటి అప్పుడు జరగనప్పుడు ఏమనుకుంటాం? ప్రార్థనలో కొంతమందికి నమ్మకంతో ప్రార్థన చేస్తారండి. కానీ కొంతమంది ఏంటి, ప్రార్థన చేసినంత మాత్రాన జరుగుతుందా అనుకుంటారు కదా! అలా నమ్మకం లేనాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థన చేయకపోవడానికి ఇదే అందుకే నేను చేయట్లేదు అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే, మనం ప్రార్థనని ఫలితం వచ్చేటట్లు ఉపయోగించుకుంటే, అంటే దాని శాస్త్రీయమైన మూలాన్ని ఎలా చేయాలి ప్రార్థన అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, అప్పుడు ఆ ప్రార్థన ఫలిస్తుందంటండి. పని చేస్తుందంట ఆ ప్రార్థన. అప్పుడే హ్మ్. అప్పుడే ఫలానా ప్రార్థన ఎందుకు పని చేయలేదు అని తెలుసుకుని మనం దాన్ని చక్కగా పని చేయించుకునేటట్టు మనం నేర్చుకుంటామంటండి ఆ పద్ధతిని. ఆ ప్రార్థన పనిచేసే పద్ధతిని మనం నేర్చుకుంటామంట. ఎందుకు పని చేయలేదు అనేది ముందు కూడా తెలుసుకుంటే. అలాగే మీ ప్రార్థనలకి మీకిష్టమైన సమాధానం దొరకలేదు అని తెలిస్తే మీరేం చేస్తారు? అప్పుడేమనుకుంటాం మనం? ఓటమికి ప్రధాన కారణాలు అర్థం జేసుకోవాలి. ఎందుకు ఇది నేను ప్రార్థించాను కదా! దీనికి సమాధానం ఎందుకు దొరకలేదు అనే దాన్ని అర్థం చేసుకోవాలంటండి. అదేంటంటే ఆత్మవిశ్వాసం కొరవడడం. అంటే అది లేదు, మనం ఏదో ప్రార్థిస్తున్నాం గానీ, ఇది జరుగుతుంది అని నమ్మకం లేదు ముందు. మరీ ఎక్కువ శ్రమ. చాలామంది తమ సుప్త చేతన పనిచేసే తీరుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల తమ ప్రార్థనలకు దొరికే సమాధానాలకి అడ్డుపడుతూ ఉంటారు. అంటే ఏంటండి, ఆహ్, ఎక్కువ శ్రమ అంటే ఏంటంటే మరీ దాని మీద ఫోకస్ చేసేసామనుకోండి. ఇది జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? మన కాన్షియస్ మైండ్ ఏంటి ఇలా అడుగుతూ ఉంటది గదా! మనకు మనం అనిపిస్తూ ఉంటది కదా మనసులో. అలాంటప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకు సమాధానాలు ఇవ్వడానికి అడ్డుపడడం అంటండి అది. మరీ ఎక్కువ శ్రమ అంటే అది మరీ ఎక్కువగా ఆలోచించేసి మన సబ్‌కాన్షియస్ మైండ్ దానికి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంటది. కానీ మనమే అడ్డుపడుతూ ఉంటాం మనం. మన మనసు ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే దాని పనితీరు తెలుసుకున్నామో మన సబ్‌కాన్షియస్ మైండ్‌ది, అప్పుడు అది చక్కగా పనిచేస్తుందంటండి. ఇది గుర్తుంచుకోమంటున్నారు. ఏంటి, మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ ఒక ఆలోచనని స్వీకరించినప్పుడల్లా దాన్ని వెంటనే ఆచరణలో పెడుతుందంటండి. మనం ఎప్పుడైతే ఒక ఆలోచన చేసామో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. తనకున్న బలమైన వనరులన్నింటినీ ఆ లక్ష్యాన్ని సాధించేందుకే అది పనిచేస్తూ ఉంటుందంటండి. మన సబ్‌కాన్షియస్ మైండ్. మన కోరికను తీర్చడం కోసమే పనిచేస్తూ ఉంటుందంట. మీ మనసు లోతుల్లోని మానసిక, ఆధ్యాత్మిక నియమాలన్నింటినీ సంఘటిత పరుస్తుంది. ఈ నియమం మంచి ఆలోచనల విషయంలో నిజమవుతుంది. అంటే మంచి ఆలోచనలు ఒకటే కాదు, మనం నెగెటివ్ ఆలోచనలు చేసినా కూడా దానికి కూడా ఫలితాన్ని అందిస్తుంది సబ్‌కాన్షియస్ మైండ్. అందుకే అవేర్‌నెస్‌తో మనం ఆలోచనలు ఎలా అవేర్‌నెస్‌తో ఉండండి. మీ నెగెటివ్ ఆలోచనలన్నీ వదులుకోండి అని అస్తమానం చెప్తున్నారు కదండీ! ఎందుకు మనం నెగెటివ్ ఆలోచనలతో ఉంటే, ఆ ఆలోచనలు కూడా మన ముందుకు తీసుకొచ్చేస్తది మన సబ్‌కాన్షియస్ మైండ్. అందుకని ఎరుగుతూ ఉండమని చెప్తున్నారండి. అది మనకి సమస్యలను తెచ్చిపెడతది. మనం నెగెటివ్ ఆలోచనలతో ఉంటే, ఆ ఆలోచనలు కూడా మన ముందుకు తీసుకొచ్చేసి. ఓటమిని, సందిగ్ధాన్ని కలుగు చేస్తుంది నెగెటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు. దాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే, అది మీకు మార్గదర్శకత్వాన్ని, స్వేచ్ఛని, మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అలా కాకుండా మనం పాజిటివ్‌గా ఉంటూ, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే, సరైన ఆలోచనలు చేస్తూ, సరైన నమ్మకంతో ఉంటే, అది మనకి స్వేచ్ఛని, మనశ్శాంతిని, మనకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. మీ ఆలోచనలు సానుకూలంగాను, నిర్మాణాత్మకంగాను ఉండి, ప్రేమతో నిండినవైనప్పుడు సరైన సమాధానం తప్పకుండా లభిస్తుంది. మనం పాజిటివ్‌గా ఎప్పుడైతే ఉంటామో, ఖచ్చితంగా దానికి సమాధానం లభిస్తుందంటండి. అంటే మనం చేయాల్సిందేంటి? ఓటమిని అధిగమించేందుకంటండి మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన ఆలోచనలని, కోరికలని స్వీకరించేటట్లు చేయడం. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఆలోచిస్తున్నామో అది స్వీకరించాలి.
అది నిజం అని ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో అప్పుడు మన మనసు తాలూకు నియమం మిగతాదంతా చూసుకుంటుందంటండి. మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ నమ్మడం, గట్టిగా నమ్మం, మన పాజిటివ్ ఆలోచన చేస్తూ దాన్ని ఎప్పుడైతే గట్టిగా ఇది జరుగుతుంది అని గట్టిగా నమ్ముతామో అప్పుడు దాన్ని నిజం చేస్తుందంటండి. మీ కోరికల్ని నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో అందచేయండి. ఆత్మవిశ్వాసంతో అందజేయడం అంటే ఏంటండి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం పెట్టుకుని అప్పుడు అందజేయమంటున్నారు. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని అందుకుని మనకు సమాధానం చెప్తుందంటండి. అలా కాకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైనా మన కోసం ఏవైనా చేయమని బలవంతం చేసామనుకోండి, మనం ఫలితాన్ని సాధించలేమంట. ఇలాగే జరగాలి అని అనుకుంటున్నాం అనుకోండి, అది ఫలితం సాధించలేమంట మనం. మీరు కోరుకున్న ఫలితాలు దగ్గర అవ్వడానికి బదులు దూరంగా పోతాయంట అలా బలవంతం చేస్తే గనక. మానసికంగా ఒత్తిడి చేస్తే మీ సుప్త చేతన స్పందించదు. అలా మనం స్ట్రెస్‌తో దాన్ని ఒత్తిడి చేశామనుకోండి, దాన్ని ఒత్తిడి చేస్తేనంట ఫలితం ఇవ్వదంట మనకి. మీ చైతన్యం తెలిపే ఆమోదానికి మాత్రమే అది స్పందిస్తుంది. మీ నమ్మకానికి, చైతన్యానికి. అంటే మనం గట్టిగా నమ్మకం కలిగి ఉండాలి. మన కాన్షియస్ మైండ్ కూడా ఒప్పుకోవాలి దానికి. ఒక ఆలోచన చేశామనుకోండి, అది నెగెటివ్ థింకింగ్ లేకుండా పక్కన ఎప్పుడైతే దాన్ని కాన్షియస్ మైండ్ కూడా దాన్ని గట్టిగా నమ్మిందో అప్పుడు మాత్రమే అది స్పందిస్తుందంటండి మన సబ్ కాన్షియస్ మైండ్. మన ఓటమికి కారణాలు ఏంటంటేనంట మన మనసులో ఇలాంటి మాటలు అనుకోవడం అంట. ఎలాంటి మాటలు? పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోతుంది. నాకెప్పటికీ సమాధానం దొరకదు. నాకు ఏ దారి తోచడం లేదు. చాలా నిరాశాజనకంగా ఉంది. నాకేం చెయ్యాలో తెలియట్లేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఇవన్నీ ఏంటంటే నెగెటివ్ సెంటెన్సెస్ మనం ప్రతిరోజు ఇలాంటివి అనుకోకూడదంటండి. ఇలాంటివి అనుకుంటే మనం నెగెటివ్ పెట్టినట్టనమాట. దానికి జరగకుండా అడ్డుకోవడం ఇవేనండి. ఇలాంటి మాటలు మాట్లాడితేనే అవి జరగకుండా అడ్డుకోవడం అంటండి మనం. ఇలాంటి మాటలను ఉపయోగించినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఎలాంటి సహకారం గాని, సమాధానం కానీ లభించదంటండి. పైన చెప్పిన ఈ నెగెటివ్ అన్ని ఇలాంటివి వాడితే కనుక. ఆ కథం తొక్కే ఒక సైనికుడిలాగా మనం ముందుకి పోము, వెనక్కి తగ్గము. ఇంకోలా చెప్పాలంటే మనం ఎక్కడికి చేరుకోలేమంటండి. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే, ఒక టాక్సీ ఎక్కామనుకోండి మనం. టాక్సీ డ్రైవర్‌కి నేను పలానా ప్లేస్‌కెళ్ళాలని చెప్తే చక్కగా తీసుకెళ్తాడు అక్కడికి. అలా కాకుండా నేను ఒకసారి ఇటు వెళ్ళమని ఒకసారి, అటెళ్ళి ఒకసారి అంటే మనకే క్లారిటీ లేదనుకోండి. ఎక్కడికెళ్ళాలనేది క్లారిటీ లేదనుకోండి. ఒకసారి ఈ ప్లేస్‌కి తీసుకెళ్ళాను, ఒకసారి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళమని ఇంకొకసారి అలా 4, 5 సార్లు మార్చామనుకోండి, విసుగొచ్చి నిన్నసలు ఎక్కడికి తీసుకెళ్ళి దిగిపోమని చెప్తాడు టాక్సీ డ్రైవర్. లేదా అతనికి మనమే క్లారిటీ లేనప్పుడు అతనెక్కడికి తీసుకెళ్తాడు? అసలు ఆళ్ళ జర్నీ సాగుతుందా అది? అది అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతేనంటండి. మనకి క్లారిటీ లేకుండా ఒకటి నాకు కావాలి, ఒక కోరిక కోరుకున్నామంటే, మనకి ముందు క్లారిటీ కావాలనమాట. క్లారిటీతో, నమ్మకంతో ఉండాలి మనం. అనే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారండి ఇలాగా. మన సబ్ కాన్షియస్ మైండ్‌కున్న బ్రహ్మాండమైన శక్తులను ఉపయోగించుకునేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మీ మనసులో స్పష్టమైన ఆలోచనలుండాలి. దానికోసం ఏం చేయాలి? మన ఆలోచన స్పష్టంగా ఉండాలి. దీని నుంచి బయటపడేందుకు మార్గం ఉంది అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక సమస్య ఇచ్చిందనుకోండి, నేను బయట పడగలను దీని నుంచి అనేది మనం చాలా స్పష్టంగా మనం బలంగా నమ్మాలంటండి. ఉదాహరణకి అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, ఒక పీడించే సమస్య ఉంది. లేకపోతే దానికోసం పరిష్కారం కోసం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అనంతమైన జ్ఞానానికి మాత్రం సమాధానం తెలుసంటండి. మనం ఒక సమస్యతో సఫర్ అవుతున్నామంటే, దానికి ఏంటి కారణం అనేదంట మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మాత్రమే తెలుస్తుందంట. మన కాన్షియస్‌లో ఉన్నప్పుడు మనం స్పష్టమైన అభిప్రాయానికి చేరుకున్నప్పుడు, ఇక మీరు నిర్ణయం చేసుకున్నట్లే. మన కాన్షియస్ మైండ్‌తో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నామనుకోండి, ఇది నాకు తగ్గిపోతుంది అని గట్టిగా నమ్మకంతో ఉంటే గనక, మనం అది నిర్ణయం ఒక డిసైడ్ అయిపోయాం మనం. ఇది కరెక్ట్‌గా ఇలాగే ఉంటుందని. అప్పుడు ఆ నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో, ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుందంటండి. నెమ్మది మీద పనులు నెరవేరుతాయి. చలి విపరీతంగా పెరిగిపోవడం వల్లంటండి ఒక ఇంటి యజమానంట తన ఇంట్లో ఉన్న ఫర్నెస్ పాడైపోయిందంట. చలి ఎక్కువగా ఉండి. పాడయ్యి దాన్ని చేయడానికి ఒక మనిషిని పిలిచాడంట. బాగు చేసే అతన్ని. పిలిస్తే అతను వెంటనే వచ్చాడంట. అరగంటలో ఫర్నెస్ పనిచేయడం మొదలుపెట్టిందంట. అతను రిపేర్ చేసేసాడు. తర్వాతంట అతను $200కి బిల్లిచ్చాడంట. యజమాని ఆశ్చర్యపోయాడంట. అదేంటి నువ్వు చేసింది ఒక అరగంట పని చేసావు. ఒక చిన్న పార్ట్ మార్చావు అంతే కదా! దీనికి $200 బిల్లేసావేంటి అంటే ఇతనేమన్నాడంట, అది ఐదు ఐదు ఆహ్, ఆహ్, ఏ పా ఏది రిపేర్ చేసి ఒక పార్ట్ ఏసాడు కదా! కొత్త పార్ట్. అదసలు $5 కన్నా తక్కువే ఉంటది కదా! నువ్వింత బిల్ ఎందుకేసావు అని అడిగాడంట. అడిగితే అతను చెప్పాడంట, నేను విరిగిపోయిన పార్ట్‌కి $2 అది $2 వేశాను అన్నాడంట. $2 కాదు నువ్వేసింది $200 బిల్లేసావంటే, అవును ఆ పార్ట్‌కి $2 ఏసాను. మిగిలిన $198 నేను పని చేసినందుకు ఏశానన్నాడంట. నువ్వు చేసింది జస్ట్ మార్చావంతే గదా! అని చెప్పాడంట ఇతను. అడిగాడంట ఈ యజమాని. అడిగితే అతనన్నాడంట, అవును పార్ట్‌కి తీసుకున్నది తక్కువే కానీ, ఎందుకు పని చేయట్లేదు అని తెలుసుకున్నాను కదా నేను. ఎందుకు పని చేయటం లేదో కనిపెట్టాను. దాన్ని బాగు చేయడానికి అని చెప్పాడంట ఈ రిపేర్ చేసిన వ్యక్తి.
అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒక నైపుణ్యం గల మెకానిక్ అంటండి అది. దానికి అన్నీ తెలుసు. మన ఒంట్లోని ఏ మన ఒంట్లో ఏ అవయవం బాగోకపోయినా దాన్ని సరిచేయడం ఎలాగో దానికి కావాల్సిన మార్గాలన్నీ దానికి తెలుసు అంటండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని విజ్ఞప్తి చేయడం. అంటే మనం దాన్ని గట్టిగా నమ్మాలండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని. దాన్ని ఎప్పుడైతే అలా అలా ఆలోచించామో, మనం నమ్మకంతో ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని జరిగి సారీ అండి. అది జరిగేలా చేస్తుందంటండి మన సబ్ కాన్షియస్ మైండ్. కానీ దీనికి అసలు కీలకం ఒత్తిడి లేకుండా ఉండడం. ఆ టైంలో మనం ఏం చేయాలి? నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుని, అమ్మో! నాకు ఈ నొప్పి ఉంది గాని ఏమన్నా పక్కన పెట్టామనుకోండి, అది పని చేయదు. ఖచ్చితంగా గట్టిగా నమ్మాలి. నెమ్మది మీద పనులు నెరవేరుతాయి. ఎప్పుడైతే గట్టిగా నమ్ముతామో, దాన్ని బయటికి మన ముందుకు తీసుకొస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. వివరాల గురించి, మార్గాల గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకండి. ఇంకా ఏంటి ఎలాగా అని ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దని చెప్తున్నారండి. ఫలితం ఏంటో తెలుసుకోండి. మీ సమస్యకి సంతోషకరమైన పరిష్కారాన్ని అనుభూతి చెందండి. అది ఆరోగ్యమైన, ఆర్థిక విషయాలైనా, వ్యక్తిగత సంబంధాలైనా సరే. అంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే సంతోషకరంగా జరుగుతుంది ఇది. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అనారోగ్యంతో ఉన్నామనుకోండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా అనుకోమంటున్నారండి. అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయినా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ అయినా సరే, సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోమంటున్నారు. అది కూడా ఎలాగ నమ్మకంతో. ఒక పెద్ద జబ్బు నుంచి కోలుకున్నాక మీకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకోమంటున్నారు. ఎవరైనా ఒక అనారోగ్యం నుంచి బయటపడ్డారనుకోండి, ఆ టైంలో మనం ఎలా ఫీల్ అయ్యాము అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు. మీ కొత్త ఆలోచనని మీ సబ్‌కాన్షియస్ ఒక విషయంగా మనసులో ఊహించుకోవాలి. మన ఆలోచన పాజిటివ్ ఆలోచన చేయమంటున్నారు కదండీ! దాన్ని మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఊహించుకోవాలి. ఎలాగా? అది ముగిసిపోయిన స్థితిలో అయిపోయింది. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నామండి. అదంతా పోయినట్టు, ఆరోగ్యంగా ఉన్నట్లు. అయిపోయింది. ఇది మంచిగా వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్లు, చాలా హ్యాపీగా ఉన్నట్టు. అలాగా అది అది ముగిసిపోయినట్లు అనుకోమంటున్నారండి. అలా ఊహించుకోమంటున్నారు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే విషయంలాగా కాదు. ఈ క్షణాన జరగబోతూ ఉన్న విషయంలాగా ఊహించుకోమంటున్నారండి మన సమస్యని. అది సాల్వ్ అయిపోయింది అని ఊహించుకోమంటున్నారు. కల్పనా శక్తిని ఉపయోగించండి. ఆత్మ నిగ్రహాన్ని కాదు. మీ సుప్త చేతనకున్న శక్తుల జాబితాని తయారు చేయటం ఏదైనా అడ్డంకిని తొలగించే ప్రయత్నం లాంటిది కాదు. ఎక్కువ శ్రమ పడినంత మాత్రాన మెరుగైన ఫలితాలు అందుతాయి అని అనలేము. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్న పవర్ అంతా ఏమున్నాయి? దీనికి ఏం శక్తులున్నాయి? అని తయారు చేయడం ఒక అడ్డంకిని తొలగించే ప్రయత్నం అది కాదు అని చెప్తున్నారు. అలాంటిది కాదు ఇది అని చెప్తున్నారండి. మనం ఎక్కువ కష్టపడిపోయినంత మాత్రాన మంచి రిజల్ట్స్ ఏమి రావు. కానీ మనం ఏం చేయాలి ఇక్కడ ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించాలి. దానికి బదులు అది మీకు అందివ్వబోయే స్వేచ్ఛని ఊహించండి. మనకు ఎలాంటి రిజల్ట్ వస్తది? మనం ఒకటి కోరుకున్నాము. మనకు ఎలాంటి రిజల్ట్ వస్తది? పాజిటివ్‌గానే మనం దాన్ని ఊహించమంటున్నారండి. ఆ స్వేచ్ఛని ఊహించుకోమంటున్నారు. మీ బుద్ధి మీకు అడ్డం పడడం గమనిస్తారు. కానీ మన బుద్ధి ఏం చెప్తుంది? అది నిజమా? కాదా? నిజమా? ఇలాగ డౌట్‌లొస్తా ఉంటాయి కదండీ! అది అడ్డుపడుతూ ఉంటది మనకి. అందుకని సమస్యను పరిష్కరించే మార్గాల్ని కనుక్కునే ప్రయత్నం చేస్తూ, వాటిని మీ మీద రుద్దేందుకు అది ప్రయత్నిస్తుంది. మన బుద్ధి ఏం చేస్తుందండి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి నేను అప్పగించేసాను అనుకుని మనం నిద్రపోయే ముందు అనుకోమంటున్నారు కదా! మనకేమైనా ప్రాబ్లమ్ ఉంటే గనక నిద్రపోయే ముందు సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పుకోమంటున్నారు కదా! కానీ మన బుద్ధి అప్పుడు ఏం చేస్తదంట? నిజంగా జరుగుతుందా? ఏదో అనుకుంటున్నాం కానీ మనం చెప్పేది నిజమా? ఇలాంటి ఆలోచనలు అంటే పరిష్కరించే మార్గాలకు అడ్డుపడుతూ ఉంటుందంటండి మన బుద్ధి. మన మీదకి అలాంటి ఆలోచనలు రుద్దే ప్రయత్నం చేస్తుందంట. అప్పుడు దాన్ని ఎదిరించమంటున్నారండి. అంటే అలాంటి నెగెటివ్ ఆలోచనలు రానివ్వకుండా మన బుద్ధిని ఎదిరించమంటున్నారు మనల్ని. సమస్యలను పరిష్కరించేందుకు మీకున్న మేధోశక్తుల్ని పక్కన పెట్టండి. పసిపిల్లల్లా అద్భుతాలు సృష్టించగల మామూలు నమ్మకాన్ని వదలకుండా పట్టి ఉంచుకోండి. పసిపిల్లలు చూడండి మనం ఏమైనా చెప్పామనుకో వెంటనే నమ్మేస్తారు కదండీ! కొన్ని సార్లు మనం ఏం చెప్పినా సరే నమ్ముతారు పిల్లలు. ఆళ్ళు నమ్మేలాగా మనం చెప్తాము. అలాగా ఆ పసిపిల్లలు ఎలా అయితే నమ్ముతున్నారో గట్టిగా మనం చెప్పే ప్రతి దాన్ని ఎలా అయితే నమ్ముతున్నారో, అలాగా అద్భుతాలు సృష్టించగల మామూలు నమ్మకాన్ని ఖచ్చితంగా నాకిది జరుగుతుంది అని ఆ అద్భుతాన్ని నమ్మమంటున్నారండి బలంగా. ఆ నమ్మకాన్ని పట్టి ఉంచమంటున్నారు. రోగం కానీ, సమస్య కానీ ఏమీ లేదు అని ఊహించుకోమంటున్నారు. నిజంగా ఉన్నా కూడా లేనట్టే ఊహించుకోమంటున్నారు గట్టిగా, బలంగా. మీరు కోరుకునే స్వేచ్ఛతో కూడుకున్న స్థితి మీకిచ్చే భావాత్మకమైన సంతోషాన్నే ఊహించుకోమనండి. ఎప్పుడైతే ఆ స్థితిని మనం అలా ఊహించుకోవాలి నిజంగా సంతోషంతో ఉన్నట్టు, ఆ సంతోషం లోపల ఆ ఫీలింగ్ కూడా రావాలంటది. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడిపోయి చాలా హ్యాపీగా ఉన్నట్లు ఆ భావనతో ఊహించుకోమంటున్నారు. ఈ ప్రక్రియలోంచి క్లిష్టమైన మార్గాలన్నింటినీ తొలగించండి. సరళమైన మార్గమే అన్నింటికన్నా మంచిది. నమ్మకం ఒక్కటే ఫస్ట్ నుంచి చెప్పేది ఇదేనండి. గట్టిగా నమ్మమంటున్నారు. ఇది నా సబ్‌కాన్షియస్ మైండ్ వల్ల జరుగుతుంది ఇదనేది మనకి ఏది కావాలంటే దాన్ని
అలా అనుకోమంటున్నారు. క్రమశిక్షణతో కూడిన కల్పనా శక్తి అద్భుతాలను ఎలా సృష్టిస్తుంది? క్రమశిక్షణతో కూడిన శాస్త్రీయమైన ఊహాశక్తి ద్వారా మీ సుప్త చేతన నుంచి స్పందన పొందడం ఒక అద్భుతమైన మార్గం. అంటే ఊహాశక్తి, క్రమశిక్షణతో కూడిన ఊహాశక్తి అంటే ఒక అద్భుతమైన మార్గం. సబ్ కాన్షియస్ మైండ్ కి నుంచి మనకు రిజల్ట్ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం ఏంటంటే ఊహా మార్గం అంటండి. మనం ముందే చెప్పుకున్నట్లు సుప్త చైతన్య శరీరాన్ని నిర్మించే వాస్తుశిల్పి, నిర్మాత. అది మీ అవయవాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యాలన్నింటినీ నియంత్రిస్తుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, మన బాడీని అంతా కంట్రోల్ చేయగలదు, దాని పార్ట్స్ అన్ని దానికి తెలుసు అని చెప్తున్నారు కదండి. బైబిల్లో ఒక ప్రార్థన ఉందంటండి. దాంట్లో ఏం చెప్తారంట, నమ్మకంతో మీరు ఏం అడిగినా అది మీకు దొరుకుతుంది అని ఉందంటండి. అంటే నమ్మకం అంటే దేన్నైనా నిజం అని స్వీకరించడం. నమ్మకం అంటే ఏంటి, ఇది నిజంగా జరుగుతుంది అని అనుకోవడం, దాన్ని స్వీకరించడం. మనం అంటే మీరుగా అనుకుని అదే ఆ స్థితిలోనే జీవించాలి. ఒక విషయాన్ని నమ్మేవండి, దీని నుంచి ఇలా బయటపడ్డాను, ఇలా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అనుకున్నాం అనుకోండి, దాన్ని ఆ స్థితిలో ఉండాలంట. మనం ఆ ఆనంద స్థితిలో ఉండాలంట. అయిపోయింది, ఇలా జరిగింది అనుకున్న ఆనంద స్థితిలో ఉండాలంట. మీరు మనస్థితిని పోగొట్టుకోకుండా ఉంటే మీ ప్రార్థనలకు సమాధానం దొరికితే కలిగే ఆనందం మీ సొంతం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు మన ప్రార్థనలకు సమాధానం దొరుకుతుందంటండి. ప్రార్థన ఫలించేందుకు 3 మెట్లు అని 3 పాయింట్స్ చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే అవి, ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అంగీకరించమంటున్నారండి. యాక్సెప్ట్ చేయాలి ఏ సమస్యనైనా. తర్వాత రెండోది ఏంటంటే ఆ సమస్యని మన సబ్ కాన్షియస్ మైండ్కి అప్పచెప్పేయమంటున్నారు. ఫస్ట్ ఏమో యాక్సెప్ట్ చేయమంటున్నారు ఆ సమస్య, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి. రెండోది ఏంటి, దాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్కి అప్పచెప్పేయమంటున్నారు. అన్నిటికంటా మెరుగైన ఫలితాలను ఇచ్చే మార్గం మాత్రమే దానికి తెలుసు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ కంటండి. దానికి ఏంటి బెస్ట్ మార్గం ఏంటి దాంట్లో అనేది దానికి మాత్రమే తెలుసు అంట, మన సబ్ కాన్షియస్ మైండ్కి మాత్రమే. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, సమస్య పరిష్కరించబడింది అని లోతైన నమ్మకంతో విశ్రాంతిగా ఉండమంటున్నారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయమంటున్నారు, రెండో సబ్ కాన్షియస్ మైండ్కి అందించమంటున్నారు, మూడోది జరిగిపోయింది ఆ పని అని హ్యాపీగా స్వేచ్ఛగా ఉండమంటున్నారు. చాలా నమ్మకంగా ఉండమంటున్నారు. సందేహాలు, సంకోచాలు మీ ప్రార్థనని బలహీనపరుస్తాయి. ఇంకా సందేహంతో ఉన్నామనుకోండి, అవేంటి, మనం చేసే ప్రార్థనని బలహీనపరుస్తాయి అంటండి. అవి ముందుకెళ్ళకుండా చేస్తాయి అనమాట. నాకు నయం అయితే బాగుండు, లేదా ఇది పని చేస్తుందని ఆశిస్తున్నాను, ఇలా అనుకోవద్దు అంటున్నారండి. అంటే ఇప్పుడు మనం సబ్ కాన్షియస్ మైండ్ నాకు ఇది నయం అవుతుంది, అనారోగ్యం నయం అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, దాన్ని స్ట్రాంగ్ గా నమ్మంటున్నారు. అలా కాకుండా నాకు నయమైతే బాగుండు అంటే ఏంటి, ఇక్కడ అనుమానం అనమాట. ఇక్కడ అవుతుందా లేదా అని డౌట్ ఉంది కదా, డౌట్ ఉంటేనే కదా అయితే బాగుండు అనుకుంటున్నామంటే అక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం. ఇది పని చేస్తుందని ఆశిస్తున్నాను, ఇది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేయడమే. అంటే అలా అనుమానంతో ఉండొద్దు అంటున్నారండి. జరగవలసిన పని గురించి మీ మనసులో ఉండే భావనని బట్టే మీకు ఫలితాలు లభిస్తాయి. సామరస్యం మీది, ఆరోగ్యం మీది అని తెలుసుకోండి. అందుకని మనం ఎలాంటి భావన చేస్తే అలాంటి ఫలితాలే మనకు లభిస్తాయంటండి. సుప్త చేతనకున్న అనంతమైన ఉపశమన శక్తికి వాహనంగా మీరు మారి ప్రభావాన్ని చూపించగలుగుతారు. పూర్తి నమ్మకంతో ఆరోగ్యం గురించిన ఆలోచనని మీ సుప్త చేతనకి అందచేయండి. అందుకని ఏంటి, మనం చాలా నమ్మకంతో ఉంటూ ఒక నమ్మకంగా ఉండమంటున్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా ఉండమంటున్నారు. ఎప్పుడైతే దాన్ని నమ్మి సబ్ కాన్షియస్ మైండ్కి అప్పచెప్పేసి ప్రశాంతంగా ఉండమంటున్నారు. మిమ్మల్ని మీరు మీ శక్తికి అర్పించుకోండి. మనం ఆ సబ్ కాన్షియస్ మైండ్కి అర్పించేసుకోమంటున్నారు మనల్ని మనం. ఆ పరిస్థితిలో ఇలా అనమంటున్నారు, ఇది కూడా ముగిసిపోయింది. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు కదండి, ఏదైనా అర్జునుడు చెప్తాడు, ఏదైనా నాకు కష్టం వచ్చిన ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒకటి ఇమ్మంటాడు. ఏ పరిస్థితినైనా లో అయినా సరే సూటబుల్ అయ్యేలాగా ఒక వాక్యం ఇమ్మంటే ఇది కూడా ఆయన అదే చెప్తాడు కదా, ఏంటి ఇది కూడా మారిపోతుంది అని ఒక ఇస్తాడు. అంటే ఏంటి, ఏమైనా చాలా ఆనందం వచ్చింది అనుకోండి, అది చూసుకుంటే ఏంటి, ఇది కూడా మారిపోతుంది అంటే తర్వాత అంటే ఇది ఉండదు, ఎప్పుడు శాశ్వతం కాదు ఇది అని. అప్పుడు అంత ఆనందం పొంగిపోకుండా లైన్లో ఉంటారు. అలాగే చెడు జరిగింది అనుకోండి, ఏమైనా మనకి ఇష్టం లేని పనులు జరిగినాయి అనుకోండి, అప్పుడు అది చూసుకుంటే ఓహో ఇది వెళ్ళిపోతుందిగా, పరిస్థితి మారిపోతుందిగా అని ఒక ధైర్యం వస్తుంది. అలాగే ఇది కూడా ఏంటి, ఇది కూడా ముగిసిపోతుంది అని ప్రశాంతంగా నమ్మకం కలిగి ఉండమంటున్నారు మనల్ని కూడా. మీ సుప్త చేతనలో మీరు ఆలోచనలని పొందగలుగుతారు. ఇది ఆలోచనలో ఉండే వేగవంతమైన శక్తిని స్పష్టమైన ఫలితాలను పొందేలా ప్రేరేపించగలుగుతుంది. ఎప్పుడైతే అలాంటి ఆలోచనలతో ఎప్పుడైతే ఉంటామో, వేగవంతమైన శక్తిని, ఫలితాలు తొందరగా వస్తాయంటండి. మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి చాలా తొందరగా ఫలితాలు ఇస్తుందంటండి. నేను ఒకటి చిన్నది విన్నానండి, ఒక సైకాలజిస్ట్ ఎవరో ఎప్పుడో చెప్తే ఒకటి విన్నట్టు నాకు గుర్తొస్తుంది. ఏంటంటే, ఒక రోడ్డు మీద ఒక పెద్ద ట్రక్ అండి బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది.
ఆగిపోయింది అనుకోండి, ఇంకా రోడ్ చిన్న రోడ్ అండి అది. వెనకాల వెహికల్స్ చాలా ఆగిపోతాయి, ఇంకా రోడ్డు మీద వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఆ ట్రక్ తో మొత్తం ఆ రోడ్ అంతా ఆక్రమించేస్తుంది అనమాట. వెనకాల చాలా వెహికల్స్, వందల్లో వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి అంట, వెనకాల వచ్చేవన్నీ. ఆగిపోతే వెనకాల ఊరుకుంటారండి వాళ్ళు, వెనకాల వాళ్ళు ఎందుకు ఏమైంది ఏమైంది అంటే కొంతమందికి ఒక 10 వెహికల్స్ కి తెలుస్తుంది ట్రక్ ఆగిపోయింది కాబట్టి అని. వెనకాల వాళ్ళకి ఏమైందో తెలియదు, వాళ్ళు హారన్లు కొడుతూ ఉంటారు కదండి. అలాగే మన శరీరం కూడా అనంటండి, ఒక రోడ్ లాగా ఊహించుకుంటే, ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, మన నెగిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి, అది అలా ఆగిపోద్దంట. ఆగిపోతే దాని వెనకాల వందల ఆలోచనలు అలా ఆగిపోతూ ఉంటాయంట. అప్పుడు మనం ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసేది ఎవరు? ట్రాఫిక్ పోలీస్, అంతే కదా. అలాగే మన మనసు అంటే మన మైండ్ ని ట్రాఫిక్ పోలీస్ లో ఉపయోగించాలంట. ఉపయోగించి ఏం చేస్తారు, ఏం చేయాలంట? మన నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఎలాంటివి? ఫియర్, లేకపోతే ఆ, భయం కానీ అపనమ్మకం, ఈ రెండింటి గురించి ఏమైనా ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ ఆలోచనలన్నీ రెడ్ సిగ్నల్ వేసేయాలంట. అంటే వాటిని ఆపేసి పక్కకు తోసేయాలంట ఆ వెహికల్స్ ని. మనం ట్రాఫిక్ పోలీస్ లాగా మన మైండ్ పనిచేయాలంట అప్పుడు. ఎలాంటిది భయం వచ్చినా, లేకపోతే అపనమ్మకం ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని పక్కకి రెడ్ సిగ్నల్ వేసి పక్కకు తోసేయాలంటండి. తోసేసి ఓన్లీ ఒక్కదాన్ని మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. దేనికి? బిలీఫ్ అనే దానికంట గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంట. ఆ నమ్మకానికి గ్రీన్ సిగ్నల్. ఇంకొకటి ఏంటి, ఆ నమ్మకాన్ని ఇంకొక రకంగా ఎలా చూడమంటున్నారు? ఒక అంబులెన్స్ వచ్చిందంటే ఎలాంటివన్నా క్లియరెన్స్ ఇచ్చేస్తారు కదండి. అందులో పేషెంట్స్ ఎవరు ఉన్నారో అని చెప్పేసి అంబులెన్స్ వచ్చినప్పుడు అందరూ క్లియరెన్స్ పక్కకు తప్పుకుంటారు, అంబులెన్స్ ప్లేస్ ఇస్తారు. అలాగే మనం కూడా అంటే ఆ బిలీఫ్ ని ఒక అంబులెన్స్ కి ఎలా అయితే ఇస్తారో అలా నమ్మకాన్ని అలా ముందుకు తీసుకెళ్లాలంటే అన్నిటిని దాటించి మన మైండ్ ట్రాఫిక్ పోలీస్ లా పనిచేసి, అప్పుడు ఆ, మన మైండ్ క్లియర్ అవుతుంది. అప్పుడు రోడ్డు క్లియర్ అయ్యి ప్రశాంతంగా ఉంటది. అలాగే మన మైండ్ కూడా అలా ఊహించుకోమంటున్నారండి. ఊహించుకుని మన లోపల ఉన్న ఈ నెగిటివ్ థాట్స్ అన్నిటిని, ఎక్కువగా మనకు ఉండేది ఆ ఫియర్, లేకపోతే రకరకాల అనుమానాలు, వీటిని తొలగించుకోమని చెప్తున్నారండి. అది నాకు ఇక్కడ గుర్తొచ్చింది, అది బాగుంది అనిపించింది నాకు అది. మీరు ప్రార్థించే విషయానికి పూర్తిగా వ్యతిరేకమైనవి మీకు దొరకొచ్చు. ఎమిల్ కుయే బాగా ప్రసిద్ధుడైన ఒక ఫ్రెంచ్ మనస్తత్వవేత్త. ఆయన చేసిన ఉపన్యాసాలు అమెరికాలో ఆయనకి ఎంతో మంది అభిమానుల్ని, శిష్యుల్ని సంపాదించి పెట్టాయి. ఆయనకున్న అవగాహనల్లో ఒకటి, ఆ, ఒక మనస్తత్వ శాస్త్రవేత్త గురించి చెప్తున్నారండి. ఆయన ఆయనకి ఒక అవగాహన అంటే ఏంటది? మీ కోరికలు, ఊహలు ఒకదాంతో ఒకటి ఘర్షణ పడినప్పుడు మీ ఊహలే ఎప్పుడు తప్పకుండా గెలుస్తాయి. మనకేదో కోరిక ఉందండి, అలాగే మనం ఊహించుకుంటూ ఉంటాం కదా, అవి రెండు ఘర్షణ పడినప్పుడు అంటండి ఊహలే గెలుస్తాయంట ఎప్పుడూను. దీన్ని ఆయన తలక్రిందుల ప్రయత్నం అని చెప్పాడంట. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, నేల మీద ఒక పలక పెట్టి, పలక అంటే మనందరికి తెలుసు కదండి, ఒక పలక పెట్టి దీని మీద నడవండి అంటే మనం ఈజీగా నడిచేస్తాం కదా, కింద నేల మీద పెట్టి. అలా కాకుండా అదే పలకని 20 అడుగులు ఎత్తులో పెట్టి ఏంటంటే 2 గోడల మధ్యలో ఆ పలకను పెట్టి మీరు నడవండి అంటే నడవగలుగుతామండి. ఆ పలక మీద కాలు వేసామంటే కింద పడిపోతాం అనే ఊహే వస్తుంది కదా. మనం ఎంత చెప్పుకున్నా సరే మనకి ఎలాంటి ఆలోచన వస్తుంది? అమ్మో, 20 అడుగుల ఎత్తులో దాని మీద నడిస్తే ఇంకేమైనా ఉందా, 2 గోడల మధ్యలో ఉందండి ఆ పలక. అప్పుడు వెంటనే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఆ పని చేయకుండా మన ఊహలు వచ్చేస్తాయి, అమ్మో నేను పడిపోతాను అనే ఊహే వస్తుంది మనకి. కానీ ఇక్కడ ఊహని అణిచివేయాలి కాదు, ఎలా అయినా వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ ఊహను అణిచివేయాలి, ఆ భయాన్ని అణిచివేయాలి అనుకున్నాం అనుకోండి, ఈ పడిపోతాను అనే ఊహను అణిచివేసే కొద్దీ ఇంకా ఎక్కువగా ఆక్రమించేస్తుంది అంటండి మన మనసుని ఆ ఊహ. అంటే మనం దీన్ని అణిచేద్దాం, వద్దు వద్దు, పడిపోను అని చెప్పే కొద్దీ ఇంకా ఇంకా కాదు నువ్వు పడిపోతావు అని ఇంకా ఎక్కువగా ఊహ వచ్చేస్తుంది అంటండి మనకి. అంటే నా ఓటమిని అధిగమించేందుకు నేను నా ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించుకుంటాను అనే ఆలోచన, ఓటమి అనే ఆలోచన మరింత బలపరుస్తుందంటండి. మనం అనుకుంటే ఇందాక ఎగ్జాంపుల్ ఎలా అయితే ఊహ ఎలా డామినేట్ చేసేస్తుంది అంటండి మన కోరికని, ఆ ఊహ డామినేట్ చేస్తుందంట. మానసికమైన ప్రయత్నం తరచూ వ్యక్తి ఓటమికి దారి తీస్తుంది. అందుకని మన మనసుతో చేసే ప్రయత్నం ఏదైనా సరే ఓటమికి దారి తీస్తుందంటండి. కోరుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుందంట. ఆత్మ నిగ్రహానికి పని కల్పించేందుకు బలవంతంగా ప్రయత్నించినప్పుడు అసక్తత అనే స్థితిని నొక్కి వక్కానిస్తున్నట్లు అర్థం వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, ఆకుపచ్చ రంగు నీటి గుర్రం ఉంది అనే ఆలోచన కోసం మీరు ఏం చేయగలరో అదంతా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది. అంటే గుర్రం ఆకుపచ్చ రంగు నీటి గుర్రం ఉండదు కదండి అది.
అంటే అది లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది, అది జరగదు అని చెప్తున్నారండి. ఆ నిర్ణయం వల్ల ఆకుపచ్చ నీటి గుర్రం మీ మనసును పూర్తిగా ఆక్రమించుకుంటుంది. ఎక్కువగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో దానికి మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా స్పందిస్తుంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన ప్రస్తావనలలోనూ ఏది ఎక్కువ బలమైందో దాన్నే మీ సుప్త చేతన స్వీకరిస్తుంది. అంటే 2 ఆలోచనలు ఉన్నాయనుకోండి. రెండిట్లో మనం దేన్నైతే బలంగా నమ్ముతామో, ఆ బలంగా నమ్మిన దాన్ని మాత్రమే తీసుకుంటుందంటండి. మన దగ్గర 2 విరుద్ధమైన ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఒకటేమో పాజిటివ్‌గా, ఒకటి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాం అనుకోండి. రెండిట్లో ఏది బలంగా ఆలోచించామో దాన్నే తీసుకుంటదంట మన సబ్‌కాన్షియస్ మైండ్. బహుశా మీరు ఇలా ఆలోచిస్తారేమో. ఏమని ఆలోచిస్తాం మనం? నాకు ఉపశమనం కావాలి. నాకది ఎందుకు దొరకదు? ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఉంటాం కదండీ మనం. నేనెంతో గట్టి ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు ఫలితాలు ఎందుకు దొరకట్లేదు? నేనింకా గట్టిగా ప్రార్థన చేసేందుకు ప్రయత్నించాలి. నాకున్న ఆత్మ నిగ్రహాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇలాంటివన్నీ ఆలోచనలు చేస్తూ ఉంటామంట మనం. మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామో గ్రహించాలంట. మీరు మరీ ఎక్కువ ప్రయాసపడుతున్నారు. ఆత్మ నిగ్రహం సాయంతో మీ ఆలోచనలని స్వీకరించమని ఎప్పుడూ మీ సుప్త చేతనని బలవంత పెట్టకండి. అందుకని నా ఆలోచన ఇది ఉంది తీసుకో, తీసుకో అని బలవంత పెట్టకూడదంట మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని. అలాంటి ప్రయత్నాలు ఓటమినే చవిచూస్తాయంట. అందుకని మరీ తరచుగా మనం ప్రార్థించిన దానికి వ్యతిరేక ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ప్రయాస లేని మార్గమే మెరుగైంది. అంటే దాన్ని ఫోర్స్ చేయొద్దని చెప్తున్నారండి. సబ్‌కాన్షియస్ మైండ్ ఇది జరగాలి, ఇది జరగాలి అన్నట్టు. అంటే మనం నమ్మకం లేకుండా ఒక పనిని ఏదైనా ఒక కోరిక కోరుకున్నామనుకోండి. కోరిక కోరినప్పుడు నమ్మకం లేకుండా పదే పదే దాన్ని చెప్తున్నామనుకోండి. ఓ పక్కన చెప్తాము, ఓ పక్కన నమ్మకం లేదు మనకి. అలాంటప్పుడు ఏంటంటే వ్యతిరేక ఫలితాలే వస్తాయంట. అందుకని మనం ఎప్పుడైనా కోరిక కోరినప్పుడు దాని మీద బలంగా ఉండాలి. బలంగా నమ్ముతూ ఉండాలండి. ఆ ప్రయాస పెట్టకూడదు. దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు అని చెప్తున్నారండి. ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? మీరు ఏదో ఒక పరీక్షకు కూర్చోబోతున్నారు. మీరు చదవడంలోనూ, చదివిన దాన్ని పునశ్చరణ చేయడంలోనూ చాలా సమయాన్ని వెచ్చించారు. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాయడానికెళ్ళామండి. చాలా బాగా చదివాము, బాగా రివిజన్ కూడా చేసుకున్నామంట. మనకు బాగా తెలుసు, అన్నీ బాగా వచ్చు, ఏదిచ్చినా రాయగలము అని ఉందంట మనకి. కానీ ఈ ఖాళీ కాగితాల ముందు పరీక్ష రాసేందుకు ఆళ్ళు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు కదండీ! ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఎగ్జామ్ రాద్దాము అని కూర్చోగానే మన మైండ్ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుందంటండి. అసలు మనల్నంతా అప్పటి వరకు చదివిందంతా వదిలేసి అసలంతా మైండ్ ఎంప్టీ అయిపోయి ఏమి రాయాలో అర్థం కాదంట. ఎందుకు అంటే ఒక్క ముక్క కూడా గుర్తురాదంటండి. అప్పుడు చదివిందేమీ గుర్తురాదంట. పళ్ళు నూరుకుంటూ చాలా గట్టిగా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తామంట. అప్పుడు చాలా టెన్షన్ పడిపోతూ ఏంటి ఇదేం గుర్తు రావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటామంట. కానీ మనం గట్టిగా ప్రయత్నించే కొద్దీ ఇంకా దూరంగా ఎళ్ళిపోద్దంటండి. ఇంక అస్సలు గుర్తురాదంట. మనం రాయాలనుకున్నదేమి ఇంక అసలు గుర్తురాదంట. మరి నిరాశ, నిస్పృహలు ఆవరించడంతో మనం ఇంకేం చేస్తాం, ఇంక సరే ఎలాగో రావట్లేదు కదా! అని ఇంకా నిరాశతో ఇంకా ఆ పేపర్ ఇచ్చేసి బయటకొచ్చేస్తాం. అప్పుడు బయటకొచ్చేసాక టెన్షన్ తగ్గుతుందంటండి. మనం కొంచెం కొన్ని నిమిషాల క్రితం ఎంతో ఆదుర్దాగా, ఎంతో టెన్షన్‌తో వెతికాం కదా ఆలోచనలు. అవన్నీ వెక్కిరిస్తున్నట్లు మన మనసులో తలెత్తుతాయంటండి. పాఠాల్లోని విషయాలన్నీ వచ్చేసాయి అని మనకు మనం చెప్పుకున్నాం. కానీ నిజంగానే అవి మీకొచ్చేసాయి కానీ, అవసరం వచ్చినప్పుడు పనికి రాలేదు. మనకు ఆల్రెడీ నిజంగానే అవన్నీ వచ్చేసినియి. కానీ ఎగ్జామ్ రాసే టైంకి అవేం గుర్తు రాలేదు. ఏంటి మరి మనం చేసిన పొరపాటేంటి ఇక్కడంటే, దాన్ని గుర్తు తెచ్చుకోమని బలవంత పెట్టుకున్నారంటండి. అక్కడ ఎందుకు గుర్తు రాలేదు? అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే కాసేపు గుర్తొచ్చేది. కానీ అలా కాకుండా ఎగ్జామ్‌లో ఏంటి గుర్తు రావట్లేదని బలవంతం చేశారంట. అప్పుడు బలవంతం చేసినందువల్ల అది తలకిందులు ప్రయాస నియమం పనిచేయటంతో ఇది మనకి మంచి ఫలితాలు ఇవ్వలేదు. ఆ టైంలో అంటండి మంచి ఫలితాలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వట్లేదంటే దానికి స్ట్రెస్ పెట్టేసాం అక్కడ. పెట్టేసి బలవంతం చేసేసాం. గుర్తు రావట్లేదని బలవంతం చేసేసరికి అది విరుద్ధమైన ఫలితం వచ్చిందంటండి అక్కడ. అది ఓటమిని కలుగజేస్తుందంట అలాంటి పరిస్థితుల్లో. మీరు కోరుకున్న దానికి, ప్రార్థించిన దానికి విరుద్ధమైన ఫలితం మీకు దక్కింది. అందుకు అక్కడ అలా జరిగింది కాబట్టి ఆ స్ట్రెస్ అంతా అక్కడ పనిచేసి, మనం కోరుకున్నది జరగకుండా విరుద్ధమైన ఫలితం దక్కింది. కోరికకి, ఊహకి మధ్య ఉన్న ఘర్షణని పరిష్కరించాలి. మానసిక బలాన్ని లేదా ఆత్మనిగ్రహాన్ని ఉపయోగించడం అంటే వాటి రెండింటి మధ్య వైరుధ్యం ఉంది అని ముందే అనుకోవటం. కానీ అలా వైరుధ్యం ఉందని ఊహించుకోవటమే వైరుధ్యాన్ని సృష్టిస్తుంది. మీరు కోరుకున్న దాన్ని పొందే దారిలో ఉండే అడ్డంకుల మీద మీ దృష్టి కేంద్రీకృతమై ఉంటే, ఇక కోరుకున్న దాన్ని పొందే మార్గం మీద మీరు ధ్యాస పెట్టడం లేదు అని అర్థం. అంటే ఇప్పుడు కోరుకున్న ఒక దాన్ని కోరుకున్నామండి. ఆ కోరుకున్న దాని మీద మళ్ళీ అడ్డంకులు మనం ఎలా పెడతామో నెగెటివ్‌గా ఎప్పుడైతే థింక్ చేస్తా ఉంటామో, మనం మనకి ఏదైతే కోరుకున్నామో దాని మీద మనకు ధ్యాస లేదు అని అర్థం అంటండి. అందుకని మనం నెగెటివ్‌గా ఒకటి కోరుకున్నప్పుడు దాని మీద పాజిటివ్‌గా ఎప్పుడైతే ఉంటామో, మనం ఏం అడ్డు పెట్టకుండా ప్రశాంతంగా ఉన్నట్టు. అలా కాకుండా ఇది జరుగుతుందా? లేదా? ఇలాంటి ఏమైనా అడ్డులు పెట్టామనుకోండి, మనమే ధ్యాస పెట్టట్లేదు. నాకిది కావాలి అని మనమే అనుకోవట్లేదు. ఖచ్చితంగా అనుకోవట్లేదు అని అర్థం అంటండి.
బైబిల్లో ఒక వాక్యం చెప్తున్నారు, ఏముంది, మీలో ఏ ఇద్దరైనా కలిసికట్టుగా ఈ లోకంలో ఏ విషయాన్నైనా అంగీకరించి అడిగితే స్వర్గంలో ఉండే నా తండ్రి వాటిని అందిస్తాడు. అంటే ఇద్దరు ఎవరైనా కలిసి ఒకే దాన్ని అడిగితేనంటండి స్వర్గంలో ఉండే నా తండ్రి భగవంతుడు అందిస్తాడు అని బైబిల్లో వాక్యం అంటండి ఇది. వాళ్ళిద్దరూ ఎవరు అంటే, ఒక విషయం గురించి, కోరిక గురించి, ఊహ గురించి మీ సుప్త చేతనకి చేతనకి మధ్య ఉండే సమైక్యతని, అంగీకారాన్ని తెలిపేదే వాళ్ళిద్దరు. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఆ ఇద్దరు ఎవరు బైబిల్లో చెప్తుంది, ఇద్దరు మీ ఇద్దరు కలిసి అడిగితే నేను ఏదైనా తీరుస్తానని చెప్తున్నారు కదా, మరి ఆ ఇద్దరు ఎవరంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటండి. మన ఏదైనా ఒక కోరిక కానీ, ఒక ఊహ కానీ, ఒక విషయం దేని గురించి అడిగినా సరే వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటే అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. దానికంటే ఇది కూడా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, రెండు ఒకే దాన్ని నమ్మాలి, నమ్మకమే ఇంపార్టెంట్, అక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ రెండు కలిసి ఉన్నాయో ఆ సమైక్యతని, అంగీకారాన్ని ఇద్దరు ఒకేసారి ఎప్పుడైతే తెలుస్తారో అప్పుడు ఏంటంటే అది తీరుతుందంట ఖచ్చితంగా. మీ మనసులోని వేర్వేరు భాగాల మధ్య భేదాభిప్రాయం ఏమీ లేదు. మీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ రెండిట్ల మధ్య భేదాభిప్రాయం లేదు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ కి రెండిటికి ఒకటి ఇది జరుగుతుందని, ఒకటి జరగదని అలా ఏమీ లేదు. రెండు ఖచ్చితంగా జరుగుతాయి అని ఎప్పుడైతే భేదాభిప్రాయం లేకుండా ఉంటుందో అప్పుడు మన ప్రార్థనకి సమాధానం దొరుకుతుందంటండి. ఇలా ఒకే మాట మీద ఉండేది మీరు, మీ కోరిక కూడా కావచ్చు. మీ ఆలోచన, భావాలు కావచ్చు. యోచనలు, భావోద్రేకాలు కావచ్చు. మీ కోరిక, ఊహ కావచ్చు. ఏదైనా సరే ఒకే రెండిటి కాన్షియస్ తో సబ్ కాన్షియస్ తో కూడా సేమ్ ఒకే ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తున్నారండి. కోరికలకి, ఊహలకి మధ్యన ఉండే ఘర్షణని నివారించేందుకు మీ ప్రయాసను అతి తక్కువ స్థాయికి తీసుకొచ్చి మగతగా నిద్ర లాంటి స్థితికి మీరు చేరుకోవచ్చు. అంటే ఒక కోరిక ఒకటి కోరుకుంటున్నామండి, ఊహ వేరేగా చేసామనుకోండి, ఆ రెండిటి మధ్య ఘర్షణ వస్తుంది. కానీ దాన్ని అతి తక్కువ స్థాయికి అంటే నిద్ర నిద్ర లాంటి స్థితికి వచ్చినప్పుడు ఏంటి, కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది కదండి, అప్పుడు ఊహ రాదంత. అందుకని ఆ టైంలో మగత నిద్ర లాంటి స్థితికి మనం చేరుకొని ఆ నిద్రావస్థలో చైతన్యంగా ఉండే మనసు చాలా మటుకు అణిగిమణిగి ఉంటుంది. ఆ నిద్ర వచ్చే టైంలో చైతన్య కాన్షియస్ మైండ్ సరిగ్గా పనిచేయదు కదండీ. అప్పుడు అణిగిమణిగి ఉంటుందది. అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఆలోచనలు పొదగడానికి అన్నింటికంటే మంచి సమయం. అందుకే ఆ సమయం అయితే మంచిది అని. సరిగ్గా నిద్రపోయే ముందు కారణం ఆ సమయంలోనే అంటే నిద్రకు ముందు లేదా నిద్ర లేచిన వెంటనే సుప్త చేతన శక్తివంతంగా ఉంటుంది. ఆ స్థితిలో మీ కోరికలను బలహీనపరిచే వ్యతిరేకతతో కూడిన ఆలోచనలు, ఊహలు ఉండవు. అలాంటి స్థితిలో ఎలా ఉంటది, కాన్షియస్ మైండ్‌తో వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, వ్యతిరేకమైన కోరికలు కానీ ఉండవు. అందుకని మన సబ్ కాన్షియస్ మైండ్ మన కోరికలను స్వీకరించేందుకు అడ్డంకులేమీ ఉండవు ఆ టైంలో మనం పడుకునే ముందు, నిద్ర లేచిన వెంటనే. కోరిక తీరడం నిజమేనని మీరు ఊహిస్తే దాన్ని సాధించేందుకు పులకరించిన అనుభూతిని మీరు పొందితే మీ సుప్త చేతన ఆ కోరికను నిజంగానే తీరేట్టు చేస్తుంది. ఎప్పుడైతే మనం ఒక కోరిక తీరిపోయినట్లు ఊహించి దాన్ని నిజంగా అది జరిగిపోయిన తర్వాత ఎలాంటి అనుభవం మనకి ఎలా మన హృదయం పులకరిస్తది కదండీ! కొంచెం మనకి ఇష్టమైనయి జరిగినప్పుడు. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని పొందాలంటండి మనం. ఎప్పుడైతే ఆ అనుభూతిని పొందుతామో, ఆ కోరిక నిజంగా తీరిపోయేలాగా మన సబ్‌కాన్షియస్ మైండ్ చేస్తుందంటండి. చాలా మంది ఊహలను అదుపులో ఉంచుకుని, సరైన దారిలో పెట్టి, క్రమశిక్షణ అవలంబించి, తమ చిక్కుల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు. వాళ్ళు నిజమని అనుకుని ఊహించుకునేవన్నీ జరిగి తీరుతాయని వాళ్ళకి తెలుసు. కొంతమందికంటంటే తెలుసు. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటారు, చాలా ఊహలను చాలా జాగ్రత్తగా చేస్తారంట. క్రమశిక్షణతో చేస్తారంట. ఎప్పుడైతే అలా చేస్తారో వాళ్ళకున్న సమస్యల నుంచి, చిక్కుల నుంచి అన్నిటి నుంచి బయటపడతారంట. ఇది తెలుసుకున్న తర్వాత మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదండీ. పాజిటివ్‌గా ప్రతి నిమిషం పాజిటివ్‌గా ఆలోచించి ఏదైనా ఒక కోరిక తీరాలి అనుకుంటే దాని మీద బలంగా ఉంటే అది తీరుతుంది. ఖచ్చితంగా మన సబ్‌కాన్షియస్ మైండ్ తీరుస్తుంది అని చెప్తున్నారు కదా! షారాజీ అనే ఒక యువతంటండి నిస్పృహతో బాగా కుంగిపోయిన స్థితిలో ఈయన దగ్గరికొచ్చిందంట. ఆవిడకి ఎంతకీ ఒక కొలిక్కిరాని ఒక లా కేసులో చిక్కుకుందంటండి. ఆవిడ ఆ లేడీ. చాలా కాలంగా వాయిదా పడుతుందంట ఒక కేసు ఆవిడది. చాలా క్లిష్టమైన కేసంటది. ఆ కేసు సామరస్యంగా ముగియాలి అనేది ఆమె కోరికంటండి. అయితే ఆమె ఊహలు మాత్రం ఎలా ఉందంటే ఓటమి, నష్టం, దివాలా తీయటం, పేదరికం ఇలాంటి చుట్టూనే తిరుగుతున్నాయంట. ఆవిడేమనుకుంటుంది, ఆ కేసులోంచి బయట పడిపోవాలి నేను అనుకుంటుంది. కానీ లోపల ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే దివాలా తీస్తానా? నష్టం వస్తుందా? ఎలా పేదరికం ఆ కేసు గాని ఓడిపోతే పేదరికంతో ఉంటానా? ఇలాంటి ఆలోచనలొస్తూ ఉన్నాయంటండి ఆవిడకి. చివరికి ఆమెకి దక్కిన ఫలితాన్ని అంతకు ముందే ఊహించి ఉండేవాడు. ఆమె ఊహలో ఆమెకు కోరిక కన్నా బలంగా ఉండడం వల్ల ఆ కేసు అలా కొనసాగుతూనే ఉండిపోయింది. ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంది గదండీ! ఇంకా ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏమైంది, అలాగే ఆ కేసు కొనసాగుతూనే ఉందంటండి. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే కేసు జరుగుతూ ఉందంట. అప్పుడు ఈయన సలహా ఇచ్చాడంట. "నువ్వు నిద్ర లాంటి స్థితిలోకెళ్ళినప్పుడు ప్రతి రాత్రి పడుకునే ముందు ఎ ఎ ఏం చేయమన్నాడంట, తన సమస్యకి అన్నింటికంటే మంచి పరిష్కారాన్ని ఊహించుకోమని చెప్పాడంటండి మర్ఫీ గారు.
చెప్పి ఆ పరిష్కారాన్ని వీలైనంత చక్కగా అనుభూతి చెందమన్నారంట. ఆవిడకి ఎలా కావాలో అలా ఊహించుకుని దాన్ని అనుభూతి చెందమన్నారంట. తనకు చేతనైనంత వరకు ప్రయత్నించిందంటండి ఆవిడ. తన మనసులో కోరికని, చిత్రానికి పొంతన ఉండాలి అని తెలుసుకుందంట. అంటే ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికను ఊహించుకోమన్నారు కదండి. ఆ ఊహించుకున్న ఆ చిత్రానికి రెండిటికి కలవాలి రెండు. ఆ కోరిక ఎలా ఉందో ఈ చిత్రం కూడా అలాగే ఉండాలి. అలా ఊహించుకోమని చెప్పారంట ఈయన. ఆమె మగతలోకి జారుకునే టైంలో ఆ కేసు పూర్తయిన సందర్భంలో తన లాయర్‌ని కలుసుకున్నట్టు ఊహించుకుందంటండి. తీర్పు ఏమని ఇచ్చారు అని ఆ లాయర్‌ని అడిగిందంట. అడగడం ఇలా అన్నీ ఊహించుకుంటుందన్నమాట. తీర్పు పూర్తయిపోయినట్లు, ఆ లాయర్‌ని ఈవిడెళ్లి అడుగుతున్నట్టు, అతడు అన్ని వివరాలు చెప్తున్నట్టు, ఆ స్థితిలో ఆవిడ విందంట. ఏమని వింటున్నట్టు, ఈ కేసుని కోర్టుకు బయటే తేల్చుకోవడం జరిగింది. ఇది చాలా సామరస్యంతో కూడిన తీర్పు అని అతను చెప్పడం మళ్ళీ విందంటండి. ఈవిడంతా ఇమాజిన్ చేసుకుందనమాట ఇలాగ. అతను బయటకొచ్చినట్టు కోర్టు బయటే తేల్చుకుందాం అన్నారు అని కేసు పూర్తయిపోయిందని చెప్పినట్టు అలా విందంటండి ఈవిడ. పగటిపూట భయం గొలిపే ఆలోచనలు తన మనసులోకి వచ్చినప్పుడు షారా తన మానసికమైన వీడియో టేప్‌ని వేసుకొని లాయర్‌ని కలుసుకోవడం, అతని మాటలు, హావభావాలు ఊహించుకునేది. నైట్ టైమ్ ఇలా పడుకునే ముందేమో ఇలా ఊహించుకునేదండి. లాయర్ కలిసినట్లు, కేస్ పూర్తయిపోయినట్లు. పగలు కూడా ఏం చేసేది, పగలు మళ్ళీ భయాలొస్తాయి కదండీ! కాన్షియస్ మైండ్ ఆహ్, బాగా పనిచేస్తూ ఉంటది కదా! భయాలొచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ రివైండ్ చేసుకొని యేసుకునేదంట మనసులో. ఆ పాజిటివ్‌గా. లాయర్ చిరునవ్వుని, హావభావాల్ని, గొంతుని, అతను వాడిన మాటల్ని స్పష్టంగా ఊహించుకునేదంటండి పగలు కూడా. ఆమె ఈ పని చాలా తరచుగా నిజాయితీగా చేయడం వల్ల భయాలు మనసులోకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆమె తెలుసుకునే లోపే వాటిని బయటికి పంపే ప్రతిక్రియ జరిగిపోయేది. అంటే చాలా అవేర్‌నెస్‌తో ఉండి, ఆ నెగెటివ్ ఆలోచనలు చేయకపోవడం వల్ల అవేవి దగ్గరికి రాకుండా బయటికి పంపేసేదంటండి ఆ నెగెటివ్ ఆలోచనల్ని. కొన్ని వారాలు ముగిసేసరికి ఒకరోజు ఆవిడ లాయరు ఫోను చేసాడంటండి. ఫోను చేసి ఆవిడ నిజమని భావిస్తూ ఊహించుకుంటూ వచ్చింది గదండీ! అతను నిర్ధారణ చేశాడంట. సేమ్ అలాగే జరిగిందంట. కేసు ముగిసిందంట. తీర్పు ఆమె కోరుకున్నట్లే సామరస్యంగా ముగిసిందని తెలుసుకుందంట ఈవిడ. అసలు స్తుతికర్త రాసింది ఇదే. నా నోట్లోని మాటలు అంటే మన ఆలోచనలు, ఊహలు, నా హృదయంలో చేసే ధ్యానము అంటే మన భావాలు, స్వభావము, భావోద్రేకాలు మీ దృష్టిలో యోగ్యంగా ఉండుగాక అని స్తుతికర్త రాసిందని చెప్తున్నారండి. అంటే మన భావాలు గాని, ఆలోచనలు, ఊహలు ఇవన్నీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అంటే మనకి పాజిటివ్‌గా ఉండాలన్నీ. ఓ దేవా! మీ సుప్తచేతన తాలూకు నియమం, నా బలం, నాకు విమోచనం ప్రసాదించేవాడు మీకు అనారోగ్యం, నిర్బంధం, వ్యధల నుంచి విమోచనం కలిగించే మీ సుప్త చేతనంలోని వివేకం అనే శక్తి. ఈ శక్తే మనకి సబ్‌కాన్షియస్ మైండే మనకి వీటన్నిటి నుంచి బయట పడేస్తాడు అనండి. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో గుర్తు చేసుకోదగిన ఆలోచనలు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ చెప్తున్నారు ఒకసారి. మానసికమైన బలవంతం లేక అధిక ప్రయాస ఆందోళనని, భయాన్ని సూచిస్తాయి. అవి పరిష్కారాలని అడ్డుకుంటాయి. నెమ్మది మీద పనులు నెరవేరుతాయి. ఇందాక చెప్పారు కదండీ! ఎక్కువ టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడే కొద్దీ వ్యతిరేక ఫలితాలొస్తాయని చెప్పారు కదా! అది. మీ మనసు ప్రశాంతంగా ఉండి ఒక ఆలోచనని మీరు స్వీకరించినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టేందుకు మీ సుప్త చేతన పూనుకుంటుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తామో సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సంప్రదాయ పద్ధతుల్ని స్వతంత్రంగా ఆలోచించి ప్రణాళికలు వేయండి. ప్రతి సమస్యకి ఏదో ఒక సమాధానం, ఒక పరిష్కారం ఉంటాయి అని తెలుసుకోండి. మీ గుండె కొట్టుకోవడం గురించి, మీ ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవడం గురించి, మీ శరీరంలోని మరే అవయవం అయినా చేసే పని గురించి మరీ ఎక్కువ పట్టించుకోకండి. మీ బరువంతా సుప్త చేతన మీద వేసి దేవుడు సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరిస్తాడు అని తరచూ ప్రకటించండి. అంత భారం అంతా సబ్‌కాన్షియస్ మైండ్ మీద వేసేయమంటున్నారండి. అంతా అదే చేస్తుంది అని. ఆరోగ్యం గురించిన ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి. సంపద గురించిన ఆలోచిస్తే సంపద సమకూరుస్తుంది. మీకెలా అనిపిస్తోంది? ఊహాశక్తి మీకున్న శక్తులన్నింటిలోకి బలమైంది. మంచిని, ప్రేమించదగిన విషయాల్ని ఊహించుకోండి. మీ గురించి మీరు ఏం ఊహించుకుంటున్నారో అదే మీరు. నిద్రావస్థలో చేతనకి, సుప్త చేతనకి ఉండే ఘర్షణని మీరు నివారిస్తారు. నిద్రపోయే ముందు మీ కోరిక తీరినట్లు పదే పదే ఊహించుకోండి. ప్రశాంతంగా నిద్రపోయి ఆనందంగా మేలుకోండి. ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు కదండీ! మనం ఏం కోరుకున్నా నిద్రపోయే ముందు కోరుకోమంటున్నారు. కోరుకుంటే ఖచ్చితంగా అది బలంగా ఎప్పుడైతే నమ్మి కోరుకుంటామో అది తీరుతుంది అని చెప్తున్నారు. మిగిలింది రేపు చెప్పుకుందామండి. ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ సో మచ్ అండి.